హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఇంతకు ముందు క్లాసులో శారీ అంచులు, శారీ ఫాలు మిషన్తో జిగ్జాగ్ చేయటం చూపించాము. ఈ క్లాసులో బటన్స్, కాజాలు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఇలాగా ఒక క్లాత్ని తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ఇలా బటన్ పెట్టుకోవాలి. ఇలా బటన్ పెట్టుకున్నాక ఈ సూదిలోకి దారం ఎక్కించుకొని చివరన ఒక ముడి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ బటన్ ఇలాగా పెట్టుకోవాలి. క్రింద నుంచి పైకి ఈ బటన్ హోల్లోకి దారం రావాలి. ఇలా తర్వాత ఇటువైపు ఉన్న దానిలోకి రావాలి. క్రాస్గా ఇలా 2 సార్లు గట్టిగా వేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా ఇటు నుంచి ఇటువైపుకి వేసుకోవాలి. ఇటు కూడా 2 సార్లు వేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున ఇలాగా ముడి వేసుకోవాలి. ఇలా వస్తుంది నీట్గా. ఇప్పుడు ఇందులోనే ఇంకో రకం చూపిస్తాను. స్టిచ్ ఎలా చేయాలో బటన్. ఇలా బటన్ పెట్టుకుని క్రింది నుంచి పైకి ఈ విధంగా తీసుకోవాలి దారం. ఇలా స్ట్రైట్, ఇందాక ఇలా క్రాస్గా వేసాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా వేస్తాం. ఈ విధంగా ఇందులోకి స్ట్రైట్గా ఇలా ఇలా అలాగే ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇలా అన్నమాట. కింద వైపున ముడి వేసుకోవాలి. ఇలా 2 రకాలుగా బటన్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఒకటి ఇంటూ కుట్లాగా వస్తుంది, ఒకటి ఈజీ కొల్ట్ లాగా వస్తుంది.
ఇలా కాజా కుట్టడానికి ఈ మార్క్ని కట్ చేసుకుందాం. కత్తిరి తీసుకోండి, ఇలా చివరిని చిన్నగా ఇలాగా కట్ చేసుకోండి. ఇంకా సరిపోతే ఇంకొంచెం కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇలా సూదికి 2 పొరల దారం తీసుకొని తర్వాత ఇలాగా చివరన ఒక ముడి వేసుకోవాలి. ఇలా ఎక్కడైతే కటింగ్ చేసామో అక్కడ ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మెలికేసుకుని ఇలాగా లాగాలి. ఇలా హోల్లో నుంచి బయటికి తీసుకొచ్చుకోవాలి సూదిని. ఈ విధంగా మెలికేసుకోవాలి. ఇలా దగ్గరగా స్టిచ్ చేసుకుంటూ సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ చేసుకుంటూ రావాలి. దీన్నే కాజా కుట్టు అంటారు. ఇలాగా ఎక్కడ వరకు అయితే ఇక్కడ మొదలు పెట్టామో అక్కడ వరకు ఇలాగా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఇలా నీట్గా వస్తుంది. ఇలాగా కిందకి దింపి సూదిని ఇలాగా ఒక 3 వేసుకోవాలి. ఇలాగ చివరన మళ్ళీ 3 వేసుకుని ఈ రెండోది కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా కాజాలు ఎంతో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చేతితోటి. ఇప్పుడు ఈ బటన్స్ ఏ విధంగా పెట్టాలో చూడండి. ఇదిగో ఇలా కుట్టిన దాంట్లో నుంచి ఈ బటన్ ఈ విధంగా పైకి తీయవచ్చు. ఇదిగో ఇలా ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇవి చిన్నపిల్లల గౌన్లకి, షర్ట్లకి బాగా ఉపయోగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.